ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి జూలై 4, 5 తేదీల్లో వి అనే అక్షరం గల వ్యక్తితో మీకు జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజుల్లో ఏం జరుగుతుంది? గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది? వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది? కష్టాల నుండి ఎలా విముక్తి లభిస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. సకల దేవతల ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ మురళీ ఆనంద్ రాజు గారు, నెంబర్ 1 వశీకరణం స్పెషలిస్ట్. గ్రహదోష నివారణ, మానసిక సమస్యలు, సంతానలేమి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు సమస్యల నుండి విముక్తి, శత్రు నివారణ, ధన, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి, ప్రేమ, పెళ్లి సమస్యలు, కుటుంబ సమస్యలు, గ్రహదోష నివారణ, విదేశీయానం, వీసా సమస్యలు. మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఇక్కడ ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ధనుస్సు రాశి వారికి ముఖ్యంగా జూలై 4, 5 తేదీల్లో వి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తితో మీకు జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఈ 2 రోజుల్లో జరిగే మార్పులు సాధారణమైన మార్పులు కావని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఊహించని మార్పులు ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో వి అనే అక్షరంతో పేరు ప్రారంభం అయ్యే వ్యక్తికి సంబంధించి కొన్ని మార్పులు చూస్తారు. ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజుల్లో అయితే అందరికీ ఒకే విధంగా వర్తించకపోవచ్చు. కొందరికి ఈ అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తి ద్వారా కొన్ని ఊహించని మార్పులు రావచ్చు. మరికొందరికి ఒక ముఖ్యమైన పరిణామం చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తి మీ ఇంటికి ఈ సమయంలో రావడం, మీతో ప్రత్యేకంగా మాట్లాడడం లేదా చాలా రోజుల తర్వాత మిమ్మల్ని సంప్రదించడం అనేది వంటి సంఘటనలు జరిగే సూచనలు ఉన్నాయి. మొదట్లో ఈ విషయాలు మీకు సాధారణంగా అనిపించినా కానీ తర్వాత దాని ప్రభావం అనేది, దాని వెనుకున్నటువంటి ప్రాముఖ్యత మీకు అర్థమవుతుంది. ఆ వ్యక్తి రాక మీ జీవితంలో ఒక కొత్త అధ్యయనానికి ప్రారంభం అవుతుంది. కుటుంబానికి సంబంధించిన ఒక నిర్ణయం కూడా తీసుకోవడంలో వారి సలహా ఎంతో ఉపయోగపడుతుంది. ఈ వి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి కొంతమందికి ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం అయితే అందే అవకాశం ఉంది. మరికొందరి ధనుస్సు రాశి వారికి వ్యాపార అవకాశాలు లేదా ఆర్థిక ప్రయోజనం కలిగించే విషయాలు కూడా ఈ సమయంలో ఈ వ్యక్తి ద్వారా తెలిసే అవకాశం ఉంది. మీరు ఇప్పటి వరకు కలవని ఆ వ్యక్తి అయినా, గతంలో మీకు పరిచయం ఉన్న వ్యక్తి అయినా వారి మాటలు మీరు శ్రద్ధగా వినడం మంచిది. ఎందుకంటే చిన్న సూచనే పెద్ద విజయానికి కారణం అవ్వచ్చు. మీ ఇంటి గడప దాటే ప్రతి వ్యక్తి ఒకే ఉద్దేశంతో రారు. కొందరు కేవలం పలకరించడానికి వస్తారు. మరికొందరు మీ యొక్క జీవితంలో మార్పుకు కారణమయ్యే సందేశాన్ని తీసుకువస్తారు.
వి అనే అక్షరంతో పేరు ప్రారంభం అయ్యే వ్యక్తి విషయంలో అలాంటి సూచనలు కనిపిస్తున్నాయి. వారి రాకతో మీ జీవితంలో, మీ కుటుంబంలో కొత్త ఆలోచనలు ప్రారంభం అవుతాయి. ఒక పని గురించి చాలా కాలంగా జరుగుతున్నటువంటి చర్చలకు ముగింపు లభించే అవకాశం ఉంది. కొందరికి వివాహం, ఆస్తి లేదా ఉద్యోగానికి లేదా వ్యాపారానికి సంబంధించి చర్చలు కూడా ముందుకు కదిలే సూచనలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు వారిని మీరు గౌరవంగా ఆహ్వానించడం మంచిది. చిన్న మర్యాద కూడా పెద్ద సంబంధాలకు కారణం అవుతుంది. భవిష్యత్తులో మీకు ఇది ఉపయోగపడే వ్యక్తులు గుర్తించే అవకాశం ఈ రోజుల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా ధనుస్సు రాశి వారు తొందరగా అభిప్రాయం ఏర్పరచుకోవడం కంటే వారి యొక్క మాటలను పూర్తిగా వినడం మంచిది. ఈ 2 రోజుల్లో కొన్నిసార్లు మన జీవితాన్ని మార్చేది పెద్ద సంఘటన కాదు, ఒక చిన్న పరిచయం కూడా మన జీవితానికి మార్పు వస్తుంది. వి అనే అక్షరంతో పేరు ప్రారంభం అయ్యే వ్యక్తి ద్వారా వచ్చే సమాచారం మీలో కొత్త ఆశను నింపుతుంది. మీరు గతంలో వదిలివేసిన ఒక పని మళ్ళీ ప్రారంభించాలన్న ఆలోచన మీకు కలుగుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన ఒక ప్రణాళిక మళ్ళీ జీవం పోసే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఆ యొక్క అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే భవిష్యత్తుకు అది మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ 2 రోజుల్లో కుటుంబ సభ్యులతో కూడా ఈ నిర్ణయానికి మద్దతు వచ్చే అవకాశం ఉంటుంది. గత కొంతకాలంగా మీ యొక్క ఆర్థిక ఎన్నో ఒడిదొడుకులను చూశారు, ఎదుర్కొంటూ ఉండవచ్చు. ఆర్థికంగా మీరు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మీరు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం రాక, రావాల్సిన డబ్బు ఆలస్యం రావడం, అనుకోని ఖర్చులు పెరగడం వంటి పరిస్థితులు మిమ్మల్ని మానసికంగా అలసిపోసి చేసి ఉండవచ్చు. అయితే ఇప్పుడు పరిస్థితులు క్రమంగా మారే సూచనలు ఉన్నాయి. ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో మీ యొక్క ధనయోగం మళ్ళీ చలనం పొందే అవకాశం ఉంది. ఒక్కసారిగా పెద్ద మార్పు రాకపోయినా స్థిరంగా అభివృద్ధి చెందే మార్గాలు ఇప్పుడు కనిపిస్తాయి. మీరు గతంలో చేసినటువంటి కృషి ఇప్పుడు ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఆర్థిక విషయాల్లో మీకు ఈ సమయంలో అనుకూలమైన నిర్ణయాలు తీసుకునే సమయం ఇది. కొంతమందికి నిలిచిపోయిన బకాయిలు ఈ 2 రోజుల్లో తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. మరికొందరికి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నవారికి అదనపు బాధ్యతలతో పాటు మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం ఎదురు చూసేవారికి ఈ సమయంలో మీకు జీతాలు పెరగడం, ప్రమోషన్లు వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి. మీ కష్టానికి గుర్తింపు ఇప్పుడు లభిస్తుంది. వ్యాపారం చేసే ధనుస్సు రాశి వారికి కొత్త కస్టమర్ల ద్వారా లాభదాయకమైన అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో ఖర్చులు కూడా మీకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఎంత ఆదాయం వచ్చినా సరే సరైన విధంగా ఉపయోగించుకుంటే భవిష్యత్తుకు అది ఆసరాగా ఉంటుంది. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండండి. అవసరమైన వాటికి మీరు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవడం మేలు. ఈ 2 రోజుల్లో పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం ముఖ్యం. ఈ 2 రోజుల్లో కుటుంబ సభ్యుల యొక్క మద్దతు మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో ధనుస్సు రాశి వారికి భాగస్వామి యొక్క సపోర్టు, మద్దతు ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటుంది. వారు ఇచ్చే సలహాలు, సూచనలు మీకు ఎంతో లాభదాయకంగా మారుతాయి. ప్రేమ బంధంలో ఉన్న ధనుస్సు రాశి వారికి మీ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పినట్లు అయితే మీ ప్రేమ సక్సెస్ అవుతుంది. మీ ప్రేమ పెద్దలు అంగీకరించి వివాహానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో ధనుస్సు రాశి వారికి ఊహించని విధంగా కొన్ని అవకాశాలు మీ ముందుకు రావచ్చు. ప్రతి ఒక్క అవకాశాన్ని భగవంతుని ప్రసాదంగా భావించి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మీ భవిష్యత్తుకు అది పునాదిగా మారుతుంది.
ముఖ్యంగా ఈ 2 రోజుల్లో వి అనే అక్షరంతో పేరు ప్రారంభం అయ్యే వ్యక్తుల వల్ల మీ జీవితంలో ఒక సమాచారం, ఒక అవకాశం లేదా ఒక సూచన పొందే అవకాశాలు ఉన్నాయి. ఆ సమాచారం, సూచన మీకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఈ 2 రోజుల్లో మీ కుటుంబంలో ఒక సంతోషకరమైన వార్త వినే అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఈ సమయంలో ఒక చక్కటి శుభవార్త కూడా రావచ్చు. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. చాలా కాలంగా మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల ప్రశంసలు పొందడం ద్వారా సమాజంలో ఇప్పుడు మీరు కోరుకున్న గౌరవం కూడా మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజులు ధనుస్సు రాశి వారికి ఊహించని విధంగా డబ్బు కూడా చేతికి అందుతుంది. అలాగే ఈ 2 రోజులు లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి, మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.